దేవుని సృష్టిలో ఉత్కృష్టమైనది మానవ శరీర నిర్మాణము. బైబిల్లో కీర్తనాకారుడు ఏమన్నాడంటే, కీర్తన 139:14 నన్ను అద్భుతంగా సృష్టించినందుకు ఓ దేవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను. మానవ శరీరంలో దేవుడు సృష్టించిన సమతూకము మరియు అందము నిజముగా విస్మయంతో కూడుకున్నది. మానవ శరీరంలో ఉండిన కొన్ని సున్నితమైన అవయవ నిర్మాణాలు, కంటి నిర్మాణము, చెవి నిర్మాణము, గుండె నిర్మాణము, మెదడు నిర్మాణము, వినాల గ్రంథులు, హార్మోనులు, వాటి పనితీరు జంతువుల శరీరాలలో కూడా ఉంటాయి. కానీ మానవునికి అతనిలో జీవాత్మ ఉంటుంది. అది అతనిని ఆలోచింపచేస్తుంది, కారణాలు వెతికేలాగు చేస్తుంది. ఈ విధంగా జంతువులు చేయలేవు. మానవుని యొక్క బుద్ధి దేవుని యొక్క మహోన్నత జ్ఞానంలో ఒక భాగమై ఉన్నది. కానీ మానవునికి తన యొక్క జీవాత్మ కంటే లోతైన మరి ఎక్కువ ఆశ్చర్యకరమైనది ఇంకొకటి ఉంది. అది ఆత్మ, దేవుని ఆత్మ, మనస్సాక్షి. ఇది నిజంగా మనలను సృష్టి అంతటి కంటే పైన ఉంచుతుంది. ఈ ఆత్మ దేవుడు ఉన్నాడనియు, ఒక అత్యున్నతమైన శక్తికి మనము నైతికంగా లెక్క అప్పచెప్పాలనియో మనకు చెబుతుంది. దేవుడున్నాడని మనకు బోధించేది మనకున్న నాగరికత కానీ విద్య కానీ కాదు. అనాగరికులైన అడవులలో ఉండే క్రూరులైన మనుష్యుల మధ్య కూడా దేవుని గురించిన ఆలోచనలను మనం చూడగలం. వారు ఒక వస్తువునో లేక మరొక దానినో దేవునిగా పూజిస్తారు. ఎందుచేతనంటే వారిలో ఉండే ఆత్మ ఒక మహోన్నతమైన శక్తికి వారు లెక్క అప్పచెప్పవలసి ఉంటుందని చెబుతుంది. ఏ ఒక్క జంతువుకు కూడా లెక్క అప్పచెప్పాలనే ఆత్మీయపు ఆలోచన సహజంగా ఉండదు. కేవలం మానవుడు మాత్రమే అపరాధ భావమునకు లోనవుతాడు. ఎందుకనగా అతనికి మాత్రమే మనస్సాక్షి ఉంటుంది. అందుచేతనే మనము భక్తిగల కోతిని కానీ లేక ఆత్మ సంబంధి అయిన కుక్కను కానీ ఎప్పుడు చూడలేం. మానవుడు భూమిపై తాను జీవించిన తర్వాత ఉండే మరో జీవితం, పరలోకము, నిత్యత్వము కొరకు సృష్టించబడ్డాడు. పరిణామ సిద్ధాంతవాదులు మానవులకు జంతువులకు ఏ భేదము లేదనవచ్చు. అయినప్పటికీ ప్రతి దేశంలో పసిపాపను చంపడం ఒక పెద్ద ఏనుగును చంపుట కంటే ఎంతో పెద్దదైన నేరం. ఒక ఏనుగు ఎంతో పెద్దదై ఉండవచ్చు, కానీ ఒక చిన్న పసిపాప ఎంతో విలువైనది. ఎందుచేతనంటే ఆ పాప దేవుని రూపంలో తయారు చేయబడింది. మానవుడు దేవుని సృష్టి అంతటికి కిరీటమై ఉన్నాడు. అతడు దేవునితో సహవాసం చేయటానికి సృష్టించబడ్డాడు. ఈ లోకయాత్ర ముగించిన పిదప ఆత్మ దానిని ప్రసాదించిన దేవుని దగ్గరకు చేరుతుంది. పిదప అది దాని క్రియలను బట్టి తీర్పు నొందిన పిదప నిత్య నరకాగ్ని లేదా మోక్షాన్ని చేరుతుందన్న సత్యాన్ని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా.